తాకట్టున్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. క్యాంపులు, జంపింగ్లు, బేరాలు, బుజ్జగింపులు, సమీకరణాలు, సమరాంగణాలు ఏదైతేనేం మొత్తానికి తెలంగాణలో మున్సిపాలిటీల నెంబర్ మీద క్లారిటీ వచ్చింది. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో అత్యధికం కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. 7 కార్పొరేషన్లలో 5 కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. సిపిఐకి 1, బీజేపీకి 1 సొంతమైంది. ఇంకో 11 మున్సిపాలిటీలపై ఇవాళ క్లారిటీ రానుంది. ఆసక్తికర పరిణామాలు, ఉద్రిక్త వాతావరణం, లెక్కలు, ఓదార్పులు, ఇలా అనేక చోట్ల హై డ్రామా తర్వాత తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఒక స్పష్టత వచ్చింది. 7 కార్పొరేషన్లలో 5 కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. రామగుండం, నల్గొండ, నిజామాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్ కార్పొరేషన్ పీఠాలు హస్తానికి దక్కాయి. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ సొంతమైంది. కాంగ్రెస్ సపోర్టుతో కొత్తగూడెంపై సిపిఐ జెండా ఎగిరింది. నిజామాబాద్ మేయర్గా ఉమారాణి ప్రమాణ స్వీకారం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్గా బీజేపీ నేత కొలగాని శ్రీనివాస్ ఎంపికయ్యారు. రామగుండం మేయర్గా మహంకాళి స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. నల్గొండ కార్పొరేషన్ కోసం బుర్రి చైతన్య ఏకగ్రీవమయ్యారు. కొత్తగూడెంలో సిపిఐకి చెందిన గణేష్ ప్రమాణం చేశారు. మహబూబ్ నగర్ మేయర్గా గుమాల మమత ఎన్నికయ్యారు. ఇక మున్సిపాలిటీల్లో అత్యధికం కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మొత్తం 116 కాగా అందులో అధికార కాంగ్రెస్ పార్టీకి 87 వచ్చాయి. బీఆర్ఎస్కు 17 దక్కాయి. బీజేపీ 1 స్థానాన్ని సొంతం చేసుకుంది. చైర్మన్లు, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం కోలాహలంగా సాగింది. ఇక 11 చోట్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అలాగే ఇంద్రేశం, జహీరాబాద్, సుల్తానాబాద్తో పాటు ఖానాపూర్, తొర్రూరులోనూ నేటికి వాయిదా వేశారు. అలాగే డోర్నకల్, ఇల్లందు, క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా వాయిదా పడింది. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫిషియో ఓటుపై బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తత నెలకొంది. భారీ ఎత్తున పోలీస్ బలగాలు మోహరించారు. మెట్పల్లి మున్సిపాలిటీలో పార్టీ విప్ ధిక్కరించి కాంగ్రెస్ ను గెలిపించిన కౌన్సిలర్ చెట్లపల్లి మీనా, ఆమె భర్త చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ ను బీజేపీ సస్పెండ్ చేసింది. ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే 116 స్థానాలకు గాను గులాబీ పార్టీ 17 గెలుచుకుంది. ఈ క్రమంలో ఆ పార్టీ పొత్తులు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ గెలిచిన కరీంనగర్, నారాయణపేటలో ఓటింగ్కు ఆ పార్టీ దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఆమన్గల్లో చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకోలేకపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాగిరికి పాల్పడిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కిడ్నాప్లు, దాడులు, అక్రమ ఓట్లతో పదవులు కొల్లగొట్టే కుట్ర చేసిందని ఆరోపించారు.